యానిమల్ మూవీ 800 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి 1000 కోట్ల వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. ఫిల్మ్ టీమ్ పండగ చేసుకుంటోంది. ఇలాంటి టైంలో సందీప్ రెడ్డి వంగ 3 కొత్త సినిమాల ఫేట్ ఫిక్స్ అయిపోయిందట. 2026 వరకు సందీప్ తీయబోయే ప్రతి సినిమా టీ సిరీస్ ప్రొడక్షన్ లోనే రాబోతోంది. మరి ప్రభాస్ బన్నీలతో సందీప్ సినిమాల సంగతేంటి? జస్ట్ వాచ్ ఇట్. యానిమల్ మూవీ తాలూకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఈ వీక్ షాక్ ఇస్తున్నాయి. 17 రోజుల్లో 835 కోట్లు రాబట్టి యానిమల్ మూవీ ట్రెండ్ సెట్ చేస్తోంది. అలానే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అన్ని తక్కువ కత్తెర్లు వేయటంతో వెనకాల ఏదో మతలబుందనే కామెంట్ల జోరు పెరిగింది. యానిమల్ మూవీలో చాలా సీన్లకు సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్ ఇచ్చిందనే డిబేట్ ఇంతకాలం తర్వాత మొదలైంది. ఆ మధ్య విశాల్ తన సినిమా సెన్సార్ విషయంలో లంచం ఇవ్వాల్సి వచ్చిందన్న మాటలు ఇప్పుడు చర్చకొస్తున్నాయి. యానిమల్లో చాలా సీన్లకు సెన్సార్ బోర్డు కత్తెరేయకపోవటమే ఈ చర్చకు కారణమంటున్నారు. ఏదేమైనా సందీప్ రెడ్డి వంగ ఈ హిట్ తో జోరు పెంచాడు. తన నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ విషయంలో క్లారిటీకొచ్చాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ యానిమల్ హిట్స్ తో స్వింగ్ లో ఉన్న సందీప్ రెడ్డి వచ్చే ఏడాది దసరాకు ప్రభాస్ మూవీ స్పిరిట్ ని పట్టాలెక్కించబోతున్నాడు. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టబోతున్నాడు. ఇక స్పిరిట్ 2025లో రిలీజ్ కి ప్లాన్ చేసి అదే ఏడాది సమ్మర్ లో మళ్లీ యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ మొదలు పెడతాడట సందీప్. ఆ తర్వాతే అల్లు అర్జున్ తో తను ప్లాన్ చేసిన మూవీ ఉండబోతోంది. అది కూడా 2026 దసరాకు పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. ప్రజెంట్ సందీప్ యానిమల్ హిట్ ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు స్పిరిట్ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టబోతున్నాడట. ఆ తర్వాత యానిమల్ పార్క్, ఆ వెంటనే బన్నీ సినిమా అంటూ తన 3 ఏళ్ల క్యాలెండర్ ని ఫిక్స్ చేసేసుకున్నాడు.